మన పీఎఫ్ అమౌంట్ అలాగే పెన్షన్ అమౌంట్ని మొత్తం విత్డ్రా చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మన పీఎఫ్ పాస్బుక్లో కొంత బ్యాలెన్స్ అమౌంట్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఎందుకలా ఈ అమౌంట్ని మళ్ళీ మనం విత్డ్రా చేసుకోగలమా అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా మనం పీఎఫ్ కానీ పెన్షన్ కానీ విత్డ్రా చేసేటప్పుడు పీఎఫ్ మీద వచ్చే ఇంట్రెస్ట్ని అలాగే పెన్షన్ని ఈపీఎఫ్ఓ ఆఫీసర్ మనం ఏ మంత్లో అయితే విత్డ్రా చేస్తున్నామో ఆ మంత్ వరకు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఇక్కడ మనకి ఏదైతే అమౌంట్ చూపిస్తుందో ఇక్కడ ఫస్ట్ 2 కాలమ్స్ చూడండి, ఎంప్లాయర్ షేర్స్లో ఇది పీఎఫ్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్. ఈ అమౌంట్ అనేది ఆల్రెడీ మనకి మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి మనం విత్డ్రా చేసినప్పుడే ఆ అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తారు. అలాగే పెన్షన్ అమౌంట్ని కూడా మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు. కానీ ఈపీఎఫ్ఓ వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఆ అమౌంట్ మనకి ఇచ్చేసినా సరే మనకి ఎంత వచ్చిందో చూపించడానికి మన పాస్బుక్లో చూపిస్తుంటారు. కాబట్టి ఈ అమౌంట్ అనేది మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోలేరు. మనం ఏదైతే క్లెయిమ్స్కి అప్లై చేస్తామో ఫామ్ 10 కానీ ఫామ్ 19 కానీ అవి సెటిల్డ్ క్లెయిమ్స్లో కనిపించాయంటే మన టోటల్ పీఎఫ్ అండ్ పెన్షన్ అమౌంట్స్ మనకి ఈపీఎఫ్ఓ నుంచి వచ్చేసినట్లే. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాలెన్స్ అమౌంట్లు అయితే మాత్రం మనం అయితే విత్డ్రా చేయలేం. మీరు మళ్ళీ కొత్త జాబ్లో చేరినప్పుడు మీకు కొత్త పీఎఫ్ అకౌంట్ వస్తుంది, సేమ్ యూఏఎన్ నెంబర్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు మీరు కొత్త పీఎఫ్ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కొత్తగా యాడ్ చేసిన పీఎఫ్ అండ్ పెన్షన్ అమౌంట్స్ కనిపిస్తాయి. అవి మీరు ఎప్పుడైతే ఆ జాబ్ మానేస్తారో అప్పుడు ఆ అమౌంట్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి మీ పీఎఫ్ పాస్బుక్లో ఇలాగ విత్డ్రా చేసిన తర్వాత కూడా ఏవైనా బ్యాలెన్స్ అమౌంట్స్ కనిపిస్తే కంగారు పడద్దు, అవి ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోయి ఉంటాయి. ఈపీఎఫ్ఓ వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం ఈ పాస్బుక్లో చూపిస్తుంటారు. ఇవి అయితే మీరు విత్డ్రా చేయలేరు.